వెల్కమ్ టు అవర్ ఛానల్ కేబీకే స్టడీ కార్నర్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం అంటే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు సమయ పాలన అనేది చాలా అత్యవసరం. మనం ఎంత బాగా చదివినప్పటికీ మ్యాథ్స్ లాంటి ఎగ్జామ్లో సమయం సరిపోక చాలా ప్రశ్నలు రాయలేక వదిలేసి వచ్చిన వాళ్ళు బయటకు వచ్చి బాధపడిన విద్యార్థుల్ని మేము చాలామందిని చూస్తూ ఉన్నాం. మరి అలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఎగ్జామ్లోనూ మరీ ముఖ్యంగా మ్యాథ్స్ ఎగ్జామ్లో 33 ప్రశ్నలకి ఆన్సర్ ఏ విధంగా చేయాలి, టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ ప్రశ్నలు ముందు రాయాలి, ఏ ప్రశ్నలు తర్వాత మొదలు పెట్టాలి అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ టిప్స్తో జాతీయ రాష్ట్ర స్థాయి అవార్డు గ్రహీత, ప్రముఖ గణితావధాని, టెక్స్ట్ బుక్ రైటర్, ఈనాడు ప్రతిభా కాలమిస్ట్, స్టేట్ మ్యాథ్స్ ఫోరం అధ్యక్షులు, మ్యాథ్స్ మెజిషియన్ అయినటువంటి డాక్టర్ టిఎస్విఎస్ సూర్యనారాయణమూర్తి గారు, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ జెడ్పీ బాయ్స్ హై స్కూల్ వారు మా పాఠశాలలో విద్యార్థులకి ఎగ్జామ్లో టైం మేనేజ్మెంట్ గురించి చాలా విలువైనటువంటి సూచనలు ఇచ్చి ఉన్నారు. మరి ఆ సూచనలు కేవలం మా పాఠశాల విద్యార్థులకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరీక్షలు రాస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ విలువైన సూచనలు ఉపయోగపడతాయనేటువంటి సదుద్దేశంతో వారి అనుమతితో ప్రత్యేకంగా మన ఛానల్లో మాత్రమే కేబీకే స్టడీ కార్నర్లో మాత్రమే మీకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. మరి ఈ వీడియోని మీరు విని ఒక్క మ్యాథ్స్ ఎగ్జామ్కే కాకుండా మిగతా ఎగ్జామ్స్లో కూడా టైం ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలనేటువంటి విషయాల్ని మీకు ఎప్పటికప్పుడు ఆ ఎగ్జామ్ ముందు రోజున మేము రిలీజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి వీటిని మీరు జాగ్రత్తగా వినియోగించుకుని ప్రతి పరీక్షలోనూ అత్యధిక మార్కులతో మరి విజయం సాధిస్తారని ఆశిస్తున్నాం. మీకు ప్రశ్నపత్రం ఇవ్వగానే మొట్టమొదటి మీరు చేయాల్సింది బాగా చదవండి, చదివి అర్థం చేసుకోండి. దీనికోసం మీకు 3 గంటల సమయంలో 15 నిమిషాలు కేవలం ప్రశ్నపత్రాన్ని చదివి బాగా అర్థం చేసుకోవడానికి కేటాయించబడింది. మీకు ప్రశ్నపత్రం ఇవ్వగానే కంగారు పడిపోకండి. 1 మార్కు ప్రశ్నలు 1, 2 వచ్చు కదా అని వెంటనే రాసేద్దామని అనుకోకండి. పక్క వాళ్ళు రాస్తున్నారని కంగారు పడిపోకండి. మీరు ఏం చేస్తారంటే ప్రశ్నపత్రాన్ని బాగా చదవండి. బాగా చదివిన తర్వాత 8 మార్కుల ప్రశ్నల్లో ఏ ప్రశ్నలు అయితే మీరు బాగా రాయగలుగుతారో ఆ ప్రశ్నని సెలెక్ట్ చేసుకోండి. మనకి మ్యాథ్స్ ప్రశ్నపత్రంలో 29 నుంచి 33 వరకు 8 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. ఈ 8 మార్కుల ప్రశ్నల్లో మీకు ఏది బాగా వచ్చో సెలెక్ట్ చేసుకోండి. 29 రాస్తారా, 30 రాస్తారా, 32 రాస్తారా, 33 రాస్తారా అనే విషయాన్ని మీరు గమనించండి. అయితే 29లో చాయిస్ ఉంటుంది. 29 నుంచి 33 వరకు 8 మార్కుల ప్రశ్నల్లో చాయిస్ ఉంది. అంటే 29A రాస్తారా, 29B రాస్తున్నారా అనే విషయాన్ని గమనించి 29A అనే విషయాన్ని మీరు అక్కడ లెఫ్ట్ సైడ్లో రాయండి. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించాలి. 8 మార్కుల ప్రశ్నలు మీరు మొత్తం 5 రాయాల్సి ఉంటుంది. మీరు ప్రశ్నలు రాసేటప్పుడు ప్రతి ప్రశ్నకు కూడా 8 మార్కుల్లో ఉండే ప్రతి ప్రశ్న కూడా 12 నిమిషాలు కేటాయించండి. అంటే 5 ప్రశ్నలు ఇంటూ 12, 5 12 60 నిమిషాల్లో మీరు 8 మార్కుల ప్రశ్నల్ని సమాధానం పూర్తి చేయడానికి ప్రయత్నించండి. అంటే 1 గంటలో 40 మార్కుల ప్రశ్నపత్రాన్ని మీరు ఆన్సర్ చేస్తున్నారనే విషయం గమనించాలి. తర్వాత 4 మార్కు ప్రశ్నల్ని చూసుకోండి. 4 మార్కు ప్రశ్నల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ 4 మార్కు ప్రశ్నలు కూడా మీరు 8 రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకి 6 నుంచి 8 నిమిషాల సమయాన్ని మీరు కేటాయించుకోండి. అంటే 8 ప్రశ్నలు 8 6 48 నిమిషాల్లో మీరు 4 మార్కు ప్రశ్నలు 8 కంప్లీట్ చేయండి.
నెక్స్ట్ 1 మార్కు ప్రశ్నల గురించి మాట్లాడదాం. 1 మార్కు ప్రశ్నలు మీరు వెంటనే ప్రశ్నాపత్రం ఇచ్చిన వెంటనే 1 మార్కు ప్రశ్నలతో మొదలు పెట్టొద్దు. ఎందుకు మొదలు పెట్టొద్దు అంటే 1 మార్కు ప్రశ్నలు కొంచెం కష్టంగాను కొంచెం క్లిష్టంగాను ఉంటాయి. ఆ ప్రశ్నలు టెక్స్ట్ బుక్లో యథాతథంగా ఉండవు. అవి ప్రశ్నాపత్రం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడతాయి. కాబట్టి మీరు 1 మార్కు ప్రశ్నలు రాసేటప్పుడు ఒక వరుస క్రమంలో అంటే 1 నుంచి 12 వరకు లెఫ్ట్ సైడ్లో నెంబర్లు వేసి ఒకే పేజీలో రాయడానికి సిద్ధంగా ఉండండి. 1 నుంచి 12 వేసి మీకు 6వ ప్రశ్న తెలుసు అక్కడ ఆన్సర్ రాయండి. 8వ ప్రశ్న తెలుసు అక్కడ రాయండి. తెలియని చోట ఖాళీగా ఉంచండి. ఆ విధంగా మీరు 1 మార్కు ప్రశ్నలు రాయడానికి 12 నిమిషాలు సమయాన్ని కేటాయించండి. నెక్స్ట్ 2 మార్కుల ప్రశ్నలు. ఈ 2 మార్కుల ప్రశ్నలు ఇవి కూడా 8 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. దీనికి 4 నిమిషాలు చొప్పున సమయం కేటాయించండి. 8 4 32 నిమిషాలు. అంటే ఇప్పటికి 2.5 గంటల సమయం పూర్తయింది. అంటే 8 మార్కుల ప్రశ్నలకి 1 గంట సమయం, 4 మార్కుల ప్రశ్నలు 1 మార్కు ప్రశ్నలకి 1 గంట సమయం. ఇంకా నెక్స్ట్ 2 మార్క్స్కి 8 ప్రశ్నలు రాయడానికి మీకు అరగంట సమయం. ఇలా టోటల్గా ఇప్పటికి మీరు 2.5 గంటల సమయాన్ని ఖర్చు చేశారు. ఇంకా చివరిగా మీరు ఏం చేయాల్సిందంటే ఇంకా ఒక 10 నిమిషాల పాటు మీరు ప్రశ్నలో రాసినటువంటి ఆన్సర్లు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే ప్రశ్నలకి జవాబులు ఎక్కడైనా తప్పుగా రాసుంటే అవి మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకోండి. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు మ్యాథ్స్ని సాల్వేషన్ చేసేటప్పుడు రఫ్ వర్క్ అనేది కుడివైపున చేస్తారు. ఈ కుడివైపున చేసేటప్పుడు అక్కడ ఒక్కొక్కసారి మీరు క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు తప్పుగా ఒక్కొక్కసారి రాస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి యూనిట్స్ కూడా పొరపాటున తప్పుగా రాస్తూ ఉంటారు. ఉదాహరణకి ఒక సాల్వేషన్ చేశారు. ఆ సాల్వేషన్ చేసినప్పుడు 1535 అని ఆన్సర్ వచ్చింది. రఫ్ వర్క్లో ఏమో 1535 అని ఉంది. మీరు ఇక్కడ ఆన్సర్ దగ్గర వేసేటప్పుడు 1553 అని రాశారు. అప్పుడు ఎగ్జామ్ వాల్యూ చేసేవాళ్ళు ఓహో ఈ ప్రశ్నకి ఆన్సర్ కరెక్ట్గానే రాశాడు కానీ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్లో తప్పు రాశాడు అని చెప్పి మీకు మార్క్స్ ఫుల్గా ఇవ్వడానికి ఆస్కారం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎస్సీఆర్టీ వారు ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో ప్రశ్నలు యథాతథంగా ఇవ్వబడవు అనే విషయాన్ని మీరు గమనించండి. అవి కొంచెం మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఫైండ్ మీన్ అనేటువంటి ప్రశ్నకి మీకు ఇచ్చినటువంటి ఎస్సీఆర్టీ మోడల్ పేపర్లో ఆన్సర్ ఒకలా ఉండొచ్చు, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పేపర్లో ఒకలా ఉండొచ్చు. అందువల్ల ఫైండ్ మీన్ అనే దానికి మీకు కరెక్ట్ కాన్సెప్ట్ మీద కరెక్ట్గా అవగాహన ఉంటే మీరు ఎలాంటి ప్రశ్న ఇచ్చినా సరే మీరు రాయగలుగుతారు. సో ఫైనల్గా మీరు 8 మార్కుల ప్రశ్నలకి 1 గంట సమయం కేటాయించండి. 4 మార్కుల ప్రశ్నలకి 1 మార్కు ప్రశ్నలకి 1 గంట కేటాయించండి. 2 మార్క్స్ క్వశ్చన్స్కి అరగంట కేటాయించండి. 15 నిమిషాలు మీరు పేపర్ చదవడానికి కేటాయించండి. మిగతా 15 నిమిషాలు ఎక్కడైనా చాయిస్ రాయడానికి కానీ మీ పేపర్లో మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవడం కానీ కేటాయించండి. సో ఈ విధంగా మీరు మ్యాథ్స్ పేపర్ని చాలా చక్కగా వివరంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అర్థమయ్యేలాగా నీట్గా ప్రజెంట్ చేసి ఎగ్జామినర్కి సబ్మిట్ చేయండి. మీరు 100కి 100 మార్కులు సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ and all. I wish you all the best from KBK Biology Study Corner.